నమస్తే అండి. జెన్యూన్ కార్స్ ఏపీ. నా పేరు సుబ్రహ్మణ్యం, మాది కాకినాడ, ఆంధ్రప్రదేశ్. మన పార్ట్నర్ గెడ్డో రమేష్ గారు భీమవరం దగ్గర వెంపలు ఉంటారు సార్. ఇద్దరు నెంబర్లు డిస్ప్లే మీద ఉంటుంది. మీకు ఏ ఎంక్వైరీ కావాలన్నా ఫోన్ చేయండి సార్. ఈరోజు 9వ తారీఖు సోమవారము డిసెంబర్ 2024 మధ్యాహ్నం 2:30 అయిందండి. చీకటి అయిపోతుంది, వాతావరణం బాగాలేదు. ఈరోజు మీ ముందుకి గడిచిన నెల అంతా కూడా మీరు మమ్మల్ని చక్కగా ఆదరించారు, మంచి కార్లు ఇచ్చాం, అందరూ కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఈరోజు మీ ముందుకి 2015 వెర్నా 1.6 ఎస్ఎక్స్ ఆప్షనల్ సార్. ఎస్ఎక్స్కి ఎస్ఎక్స్ ఆప్షనల్కి చాలా తేడా ఉంటుంది. ఎస్ఎక్స్ ఆప్షనల్కి ఎస్ఎక్స్కి మీకు 70 నుంచి ₹1,00,000 తేడా ఉంటుంది అనుకో, అది అర్థం చేసుకోండి. 1.6 ఎస్ఎక్స్ వీటీ పెట్రోల్ ఇంజిన్ సార్. చాలా లో రీడింగ్, మంచి కండిషను, హై స్పీడ్, చాలా ఎంత స్పీడ్గా అందుకుంటుందంటే చాలా బాగుంది. కారు డ్రైవ్ చేశానండి, 80 స్పీడ్ వెళ్ళిన కారు చాలా బాగుంది, ఎక్కడ జంకట్లేదు. క్లచ్ 50% ఉంది, చాలా తక్కువ తిరిగింది. మీకు వెహికల్ అంతా కూడా మీకు స్పీడ్గా చూపించేస్తాను సార్. చూసుకోవచ్చు మీరు. ఇప్పుడు వరకు మీకు చూడండి ఒకసారి. एक बार हेडलाइट्स ऑन कर दो. ఓకే, ప్రొజెక్టర్ హెడ్లైట్స్ సార్, డే టైమ్ రన్నింగ్ లైట్స్, ఫాగ్ ల్యాంప్స్ అన్ని పర్ఫెక్ట్ వర్కింగ్ కండిషన్, నీట్గా ఉన్నాయి, ఎక్కడ స్క్రాచ్ లెస్. కార్ అంతా ఒకసారి చూసుకోండి సార్. ఇది రైట్ సైడ్ ప్రొఫైల్ చూడండి, చాలా నీట్గా ఉంది సార్. కార్తో వచ్చినటువంటి టైర్లే 2015లో ఉన్నటువంటి ఆ కంపెనీ వాడు ఇచ్చిన టైర్లే. డైమండ్ కట్ ఎలాయ్ వీల్స్. ఇక్కడే కాదు, ప్రతి చోట కూడా ఎలాయ్ వీల్స్ మీకు ఒక 5-6 సంవత్సరాలు అయ్యేటప్పటికి ఈ మధ్యలో పొక్కుతుంది సార్. ఇక్కడే పొక్కుతుంది, ఈ పెయింట్ పోతుంది. ఓకే, జాకర్ పర్ఫెక్ట్గా ఉంది. కీలెస్ ఎంట్రీ అండి. సీట్లన్నీ కూడా బ్రాండ్ న్యూ, చాలా బాగున్నాయండి. చాలా కాస్ట్లీ సీట్లు ఇవి. 20,000 కంటే ఎక్కువే ఉంటాయి ఖరీదు. ఇవి 20,000, 25,000 ఇంకెక్కువ ఉంటాయి. ఒరిజినల్ లెదర్ సీట్లు, చాలా క్వాలిటీ ఉందండి. బ్రాకెట్స్ అన్నీ ఒరిజినల్ సార్. పిల్లర్స్ అన్నీ నేను చెక్ చేశాను, అన్నీ కూడా ఒరిజినల్ అండి. డోర్స్ చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి, ఎక్కడ రస్ట్ ఏమీ లేదు, చాలా నీట్గా ఉందని కారు. గ్లాసులన్నీ ఒరిజినల్ గ్లాసులన్నీ, ఒరిజినల్ గ్లాసులు. ముందు వీడియో తీసానంటే స్పీకర్ ఏదో ప్రాబ్లం వచ్చి సౌండ్ సరిగ్గా రాలేదు, మళ్ళీ తీస్తున్నాను. ఆమ్రెస్ట్, ఇందులో ఏమైనా పెట్టుకోవడానికి మొబైల్స్ కట్ట, చాలా లగ్జరీగా ఉన్నాయి సీట్లు. క్వాలిటీ కార్ సార్. అంతా కూడా రోబో పంచింగ్ ఒరిజినల్, అన్నీ చెక్ చేశాను సార్ నేను. డోర్ అంతా ఒరిజినల్ అండి. బండితో వచ్చినటువంటి కంపెనీ నుంచి వచ్చినటువంటి టైర్లు అలాగే ఉన్నాయి సార్. 50%. దాన్ని బట్టి గెస్ చేయండి ఎంత తిరిగిందో కారు. బ్యాక్ ప్రొఫైల్ చూడండి, 1.6 ఎస్ఎక్స్ ఆప్షనల్. ఇది వెర్నా. ఈ ఇక్కడ స్టిక్కర్ లేదు, ఊడిపోయింది. డిక్కీ అంతా చాలా పర్ఫెక్ట్గా ఉంది సార్. ఒరిజినల్ డిక్కీ, ఎక్కడ కూడా ఎటువంటి యాక్సిడెంటల్ కానీ ఏం తగలడం కానీ డ్యామేజ్ కావడం జరగలేదు. ఫ్రేమ్ అంతా ఒరిజినల్ సార్, ఎక్కడ కూడా ఎటువంటి హిట్టింగ్ జరగలేదు. కంపెనీ పంచింగ్ అలాగే ఉంది. బూట్ స్పేస్ చాలా బాగుంటుందండి. వెనకాల బూట్ రా పెయింటింగ్, ఒరిజినల్ పెయింటింగ్ అలా ఉంది. స్టెప్ను ఇప్పుడు వరకు వాడలేదు. పైన అవి వస్తాయి కదా సార్, అవి లేస్, అవి అలాగే ఉన్నాయి, లేస్ తగులుతున్నాయి చేతికి. ఇప్పుడు వరకు స్టెప్ని ఏమీ వాడలేదు. ఎంత తిరిగిందో గెస్ చేయండి. బ్యాక్ ప్రొఫైల్ చూడండి సార్, లెఫ్ట్ ప్రొఫైల్ అండి. ఇది ప్రీమియం కారు వెర్నా అంటే మీకు తెలుసు. అప్పట్లో ఇది 14 లక్షలు అట్లా ఉంది. ఎలాయ్ వీల్స్ బాగున్నాయి. 50%, అన్ని టైర్లు 50% ఉన్నాయి సార్. అన్ని గ్లాసులు, డోర్లు ఒరిజినల్ అండి, ఏది కూడా రీప్లేస్ అవ్వలేదు. డోర్ ప్యాడ్స్ కూడా చాలా నీట్గా ఉంది. వెహికల్ నీట్గా వాడారు, ఎక్కడ మాసిపోయినట్టుగా ఏం లేదు. డోర్స్ అన్నీ ఒరిజినల్, బ్రాకెట్స్ అన్నీ ఒరిజినల్, పిల్లర్స్ అన్నీ ఒరిజినల్. లెఫ్ట్ కూడా కీలెస్ ఎంట్రీ.
మొత్తం 6 ఎయిర్ బ్యాగులు వస్తాయి సార్. సేఫ్టీ పరంగా మీకు ఐ సేఫ్టీ జూమ్ చేస్తున్నాను చూడండి. అదిగోండి ఇక్కడ పిల్లర్లో 2, కర్టెన్లో ఇక్కడ 2, 4, ఇక్కడ 1, స్టీరింగ్ 1, మొత్తం 6 ఎయిర్ బ్యాగులు సార్. ఇది ఎస్ఎక్స్ ఆప్షనల్. టైర్స్ అన్నీ కూడా 50% టైర్స్ ఉన్నాయండి. ఇది మన గ్రూప్లో పెట్టాము. తక్కువ తిరిగిన వెహికల్ సార్ ఇది. ఇలాంటి వెహికల్ తీసుకుంటే ఇంక లైఫ్ లాంగ్ ఈ కార్ చక్కగా ఉంచుకోవచ్చు. గ్లాసులు అన్నీ ఒరిజినల్. ఒకసారి లోపల రీడింగ్ చూపించేస్తాను. సార్ ఒకసారి చూడండి, రీడింగ్ చూడండి సార్. 29,700 తిరిగింది సార్. ఇప్పటికి 29,700 తిరిగింది. షోరూమ్ హిస్టరీ నేను ఇంకా చూడలేదు. షోరూమ్ హిస్టరీ నేను చెక్ చేసిన తర్వాత తీసుకుంటాం మనం. ఎవరైతే అడ్వాన్స్ చేస్తారో వాళ్ళకి షోరూమ్ హిస్టరీ నేను పంపిస్తాను. ఓకే సార్. స్టీరింగ్ అంతా కూడా బాగుంది. క్లచ్ 50% సార్. క్లచ్ 50%. గేర్ షిఫ్ట్ కూడా చాలా నీట్గా ఉంది. గేర్ షిఫ్ట్ స్మూత్గానే ఉంది సార్. ఒక 20,000 30,000 తిరిగిన తర్వాత క్లచ్ మార్చుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే సిటీలో కొంతమంది అందరు డ్రైవింగ్లు ఒకలా ఉండవు కదా. సారు శర్మ గారని సార్ ఓనర్ గారు అయినా బ్రాహ్మణ్ అయినా సారు ఆయనకి డ్రైవింగ్ స్కిల్ తక్కువ కాబట్టి క్లచ్ మీద కాలు అలా ఉంచుతూ ఉంటారు చాలామంది. రివర్స్ క్యామ్ ఏమో పైన థర్డ్ ఐ మిర్రర్లో ఉంది సార్. మిర్రర్లో రివర్స్ క్యామ్ ఉంది. అక్కడ ఒక ఎయిర్ బ్యాగు, ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగు. ఇందాక ఈ లెఫ్ట్లో రైట్ సైడ్లో చూపించాను, ఇప్పుడు మీకు లెఫ్ట్లో చూపిస్తున్నాను సార్. 6 ఎయిర్ బ్యాగ్స్. సీట్లు చాలా క్వాలిటీ సీట్లు సార్, చాలా క్వాలిటీ. 1000 కిలోమీటర్ల కారులో వెళ్ళినా అలిసిపోం సార్. ఈ కారు అలా ఉంటుంది. సస్పెన్స్ పరంగా అన్నీ కూడా క్వాలిటీ బాగుంటుంది. 4 పవర్ విండోస్, మిర్రర్స్, లాక్, ఆటోమేటిక్ అడ్జస్ట్ అంతా కూడా కారు బాగుంది, క్వాలిటీ ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి. బ్లూటూత్ ఉంది, స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి, సౌండ్ కూడా బాగుంది, ఏసీ బాగుంది సార్. చెక్ చేశాను. లైట్స్ అన్ని వర్కింగ్ కండిషను. ఓకే సార్, చూశారు కదా కార్ అంతా. ఆ 2015 సార్. 2014 మ్యానుఫ్యాక్చరింగ్, 2015 రిజిస్ట్రేషన్. 29,700 తిరిగినటువంటి కారు. ఇంజిన్ 100% एक्सीलेंट. చాలు కరికే एक बार. ఇంజిన్ చాలా స్మూత్గా ఉంది సార్. లెఫ్ట్ సైడ్ యాప్రాను లైట్ వేస్తాను సార్, చినుకులు పడుతున్నాయి. లెఫ్ట్ సైడ్ యాప్రాన్ ఒరిజినల్ సార్. ఫ్రేమ్ అంతా ఒరిజినల్. ఇది ఎక్కడ కూడా ఎటువంటి డిస్టర్బ్ కానీ ఏమీ లేదు. రైట్ సైడ్ యాప్రాను మీకు బెడ్ కూడా, ఇంజిన్ బెడ్ కూడా ఎక్కడ వైబ్రేషన్ లేదు. ఇంజిన్ ఆయిల్ కూడా బాగుందండి. చాలా స్మూత్గా ఉంది సార్. సౌండ్ చూడండి ఒకసారి. బ్యాటరీ 2024లో వేసారు. చూడండి, డేట్ ఉందా. 2024లో బ్యాటరీ అండి. బ్యాటరీ కండిషన్ కూడా బ్రాండ్ న్యూ. బానెట్ అంతా చూసుకోండి ఒకసారి, ఒరిజినల్. లైట్ ఎలగలేదు. ఓకే. బానెట్ ఎక్కడ కూడా ఎటువంటి డిస్టర్బ్, హిట్టింగ్ కానీ ఏమీ అవ్వలేదు. ఒరిజినల్గా అలాగే ఉంది. బంద్ కాదు. చూసారు కదా సార్ కార్ అంతానే. 2015 రిజిస్ట్రేషను, 1.6 వెర్నా వీటీ పెట్రోల్ ఇంజిన్, 6 ఎయిర్ బ్యాగుల కారు.
స్టెప్ని వాడలేదు ఇప్పుడు వరకు. 4 టైర్లు 40 to 50% ఉంది. 29,700 అంటే 30,000 తిరిగింది కారు. క్లచ్ 50% ఉంది. సస్పెన్స్ చాలా బాగుంది. ఇంజిన్ స్మూత్గా ఉంది. స్టీరింగ్ నాయిస్ లేదు. మీకు కార్ అంతా కూడా ఎటువంటి రూపాయి పెట్టుబడి లేదు. ఇక్కడెక్కడో చిన్న స్క్రాచ్ చూశానండి. ఇదేమీ చేయడానికి అవ్వదు, చిన్న స్క్రాచెస్ అలా మీకు. అది ఎందుకంటే మళ్ళీ దానికి పెయింట్ వేస్తే మనకి దీని యొక్క గౌరవం పోతుందండి. అందువల్ల అలాంటి చిన్న చిన్నదానికి వేయకుండా ఉంటే బాగుంటుంది. చినుకులు స్టార్ట్ అయినాయి సార్. కారు చాలా బాగుంది సార్. ఇది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి. వెర్నా ఇక్కడ ఎన్నలేదు. గ్లాసులు అన్నీ ఒరిజినల్, డోర్లు అన్నీ ఒరిజినల్ టైర్లు కంపెనీ నుంచి వచ్చినాయి. 29,700 తిరిగింది. స్టెప్ని ఇప్పుడు వరకు వాడలేదు. దీని ప్రైస్ చెప్పలేదు కదా, ఐఎమ్ సారీ అండి. దీని ప్రైస్ 4,10,000 అండి విత్ ఎన్ఓసి. 4,10,000 ఎన్ఓసి. 4 లక్షలకి అడిగాను సార్ ఈరోజు. అడిగితే ఎన్ఓసి మీరు పెట్టుకోండి అన్నాడు. అప్పుడు 4,12 రిక్వెస్ట్ చేశాను. ఇంకేం మాట్లాడలేదు. చూద్దాం సార్, ఒక 5,000 10,000 గురించి కాదు, క్వాలిటీ కార్ కావాలి మనకి. నేను 4 లక్షలకి ఇవ్వండి సార్ అంటే కొద్దిగా నేనేదో గొప్పగా అసలు 399 అని చెబుదామని 4 లక్షలకి అడిగాను. కానీ ఆయన ఎందుకు ఆల్రెడీ చెప్పాం కదా మీకు, మళ్ళీ మాకు ఎన్ఓసి అవుతుంది అని చెప్పారు. మీరు చూద్దాం సార్, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయండి. కార్ అయితే బాగుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సబ్స్క్రైబ్ చేయండి. మీ నుంచి నేను సబ్స్క్రైబ్ ఆశిస్తున్నాను. లైక్లు తక్కువ చేస్తున్నారు, మరి నేను నచ్చట్లేదా మీకు? లైక్ చేయండి సార్, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఛానల్ నడుస్తుందంటే కేవలం మీ వల్ల నడుస్తుంది తప్ప నా గొప్పతనం ఏం కాదు. మీరు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే సార్.